ఎవరైతే జాతర సందర్భంగా ఊరేగింపును అవకాశంగా తీసుకొని ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు కానీ అసాంఘికంగా తాగి అమ్మవారి దగ్గర గొడవ చేయటం కానీ అటువంటి వ్యక్తులపైన కఠినంగా వ్యవహరిస్తుండో వెనకాడము. మీ పైన డ్రోన్ నిఘా ఉంటుంది, సీసీటీవీ కెమెరా నిఘాలో ఉంటారు. మీరు తప్పించుకోలేరు. ముందే చెప్తాను, మీ పైన పెద్ద సెక్షన్లతో పాటు మీరు చేసిన తప్పును బట్టి మీకు శిక్ష ఉంటుంది. దాంతోపాటు ఎక్స్టర్మెంట్ కూడా ఉంటుంది. నగర బహిష్కరణ, పీడీ యాక్ట్లు కూడా పెట్టడం. ముఖ్యంగా రౌడీ షీటర్స్, ఎస్టీ షీట్ ఫెలోస్ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. మీరు తగ్గి వీలుంటే జాతరలో దేవుడి దర్శనం చేసుకుని మీ యొక్క స్థాయిని తగ్గి ఉండండి. ఎవరైనా తాగి అక్కడ హెచ్చు తగ్గులుగా మీరు కనుక చేస్తే కనుక మీ పైన మాత్రం తీసుకునే చర్యలు మీరు ఊహించని చర్యలు ఉంటాయి. అవి కూడా చెప్తున్నాను. చాలా చట్టంలో ఉన్న అన్ని చట్టాలు వాడి మీ మీద తీవ్రమైన యాక్షన్ తీసుకుంటాం. అంతే. ముఖ్యంగా అందరూ గుర్తుపెట్టుకోండి, ఈ జాతర పేరు చెప్పి తాగి గొడవ చేయొద్దు. అసలు తాగి జాతరలో పార్టిసిపేట్ చేయడం చాలా తప్పు. దయచేసి అలాంటి తప్పులు చేయకండి, అది మహాపాపం. భయపెచ్చి తాగిన తర్వాత మీరు అసలు అమ్మవారి దరిదాపులోకి రావద్దుగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం.